హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఐఓసిఎల్ రిలీజ్ చేసిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ మనం డీటెయిల్గా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఐఓసిఎల్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఒక మంచి మహారత్న పిఎస్యు కంపెనీ. ఇది ఇండియాలో అతిపెద్ద ఆయిల్ అండ్ ఎనర్జీ కంపెనీస్లో ఒకటి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీస్ లిస్ట్లో కూడా ఐఓసిఎల్ ప్లేస్ సంపాదించింది. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పానిపాట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లో కండక్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక వాల్యుబుల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూస్తే 14th July 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 12th August 2026. మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసి 20 August 2026 రిలీజ్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్రాక్సిమేట్లీ 27 August నుండి 3rd September 2026 మధ్య కండక్ట్ చేస్తారు. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి, మాక్సిమం ఏజ్ 24 years. ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ కేటగిరీ బట్టి రిలాక్సేషన్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 1450 అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ ట్రేడ్స్లో మరియు డిసిప్లిన్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, అకౌంటెంట్ లాంటి, సెక్రటరీల అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి చాలా పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్కి సూటబుల్ అయ్యే ట్రేడ్ని సెలెక్ట్ చేసి అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో చాలా కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఆపర్చునిటీ ఉంది. 12th class పాస్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ మరియు బీకామ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కానీ ప్రతి ట్రేడ్కి సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే పోస్ట్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో ఒకసారి వెరిఫై చేసుకొని అప్లై చేయండి. మనం సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ రిక్రూట్మెంట్కి రిటర్న్ ఎగ్జామ్ లేదు. క్యాండిడేట్స్ని క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ క్లియర్ అయిన క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన ఇంపార్టెంట్ టాపిక్ స్టైఫండ్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్ యాక్ట్ మరియు ఐఓసిఎల్ గైడ్లైన్స్ ప్రకారం మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. చాలా ట్రేడ్స్కి 12 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్ట్కి 15 months ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ టైంలో రిఫైనరీ ఎన్వైర్న్మెంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్కి వస్తే అప్లై చేయడానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత మీ ఎలిజిబుల్ ట్రేడ్కి అప్లై చేయాలి. ఆ తర్వాత ఐఓసిఎల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఫామ్ని కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఈ 2 steps కంప్లీట్ చేస్తేనే అప్లికేషన్ వ్యాలిడ్ అవుతుంది. ఒక స్టెప్ మాత్రమే కంప్లీట్ చేస్తే అప్లికేషన్ కన్సిడర్ చేయరు. కాబట్టి 2 steps కంపల్సరీగా కంప్లీట్ చేయండి. అప్లై చేసేటప్పుడు ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేయండి. ఒక క్యాండిడేట్ ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేయాలి. క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ అయి ఉండాలి. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీని కంప్లీట్గా వెరిఫై చేసుకోండి. మీ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉంచుకోండి. మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే ఈ అప్రెంటిస్షిప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ పిఎస్యూలో ట్రైనింగ్ చేసే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఫ్యూచర్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్కి కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి మెరిట్ బేసిస్ సెలెక్షన్లో ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పిఎస్యూలో ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇది ఐఓసిఎల్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని తప్పకుండా ఉపయోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.